హైదరాబాద్లోని ప్రముఖ ఐటీ హబ్ మాదాపూర్ కావూరి హిల్స్ వేదికగా సినీ కళాకారుల కోలాహలం నెలకొంది. జ్యోతి రిడ్జ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మిర్రర్స్ లగ్జరీ సెలూన్ ప్రారంభోత్సవ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ ప్రతిష్టాత్మక కేంద్రాన్ని టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రాశి ఖన్నా రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దిగ్గజ దర్శకులు కె రాఘవేంద్రరావు, బి గోపాల్, ఏ కోదండరామిరెడ్డి, ఎస్ గోపాల్ రెడ్డి తమ సమక్షంతో సందడి చేశారు. అలాగే టాలీవుడ్ ప్రముఖ దర్శకులు కొరటాల శివ, వివి వినాయక్, సీనియర్ నటులు మురళీమోహన్, కమెడియన్ సునీల్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేదికపై ఇందరు సినీ దిగ్గజాలు కనిపించడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. ప్రారంభోత్సవానికి సినీ తారల రాకతో కావూరి హిల్స్ పరిసరాలు గ్లామర్తో మెరిసిపోయాయి. నటులు శ్రీకాంత్, నవదీప్, శ్రీనందు, రాజా రవీంద్ర, శివాజీరాజా తమ హాజరీతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యువ కథానాయకులు చాందిని చౌదరి, దివి వాద్య, దక్ష నాగర్కర్, బిందు మాధవి, తేజస్విని మడివాడ, సంజన గర్లాని తమ అందచందాలతో వేడుకలో తళుక్కుమన్నారు. వీరికి తోడుగా ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ గీతా మాధురి, హాస్యనటులు అలీ, సునీల్ కూడా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఇన్నేళ్ల ప్రయాణంలో మిర్రర్స్ బ్రాండ్ సంపాదించుకున్న విశ్వసనీయతకు ఈ సెలబ్రిటీల రాక నిదర్శనమని అతిథులు కొనియాడారు. సెలూన్లోని ప్రతి విభాగం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఇది నగరంలోని ఫ్యాషన్ ప్రియులకు ప్రధాన చిరునామాగా మారుతుందని వారు ఆకాంక్షించారు. రాశి ఖన్నా గారు అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఎలా అనిపిస్తుంది మిర్రర్ కి రావటం? చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ జూబ్లీ హిల్స్ బ్రాంచ్ లో చాలా సర్వీసెస్ కి వెళ్ళాను అక్కడ, అండ్ నాకు చాలా నచ్చాయి కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. నౌ దిస్ ఇస్ 7,000 square foot ప్రాపర్టీ అండ్ వెరీ ఎక్సైటెడ్ టు బి కమింగ్. ఓకే, స్కిన్ కేర్ గురించి చెప్పాలనుకుంటే మీరేం చెప్తారు? వాటర్ తాగండి ఫస్ట్, స్లీప్ చాలా ఇంపార్టెంట్, ఆ తర్వాత వర్కౌట్ చేయండి, ఇట్ రియల్లీ హెల్ప్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయండి? హిందీలో చేస్తున్నాను, ఇప్పుడు ముంబైకి వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడతో చాలా కాలంగా చూస్తున్నాం, ఎందుకంటే రామానాయుడు గారి దగ్గర నుంచి వాళ్ళ స్టూడియోలో షూటింగ్లో మేము యాక్ట్ చేసే దగ్గర నుంచి అప్పటి నుంచి కూడా పరిచయం. చాలా చక్కగా సినిమా ప్రొడక్షన్ లాగా ముందు వచ్చి మరి ఇలాంటి అద్భుతమైన ఇండస్ట్రీలోకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ ఫ్యాషన్ అనేది ఉన్నంతలో ఎవరికి వాళ్ళు స్మార్ట్గా కనపడాలని కోరుకుంటారు. అలా స్మార్ట్గా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఎలా ఉంటే ట్రిమ్గా ఉంటుకునే దాన్ని మిర్రర్స్ అద్భుతంగా తయారు చేసి ఇన్ని బ్రాంచెస్లో ఇవాళ మళ్ళీ ఒక అద్భుతమైన బ్రాంచ్ చాలా అట్టహాసంగా ఓపెనింగ్ చేస్తున్న సందర్భంగా ఈ అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి బ్రాంచెస్ సిటీలో ఇంకా ఎక్కువ మరి పెట్టవే కాకుండా అదర్ సిటీస్ మా ఆంధ్రప్రదేశ్ కూడా మీరు రావాలని అక్కడ కూడా పెట్టాలి. విజయలక్ష్మి గారికి కంగ్రాచులేషన్స్ ఫర్ అనదర్ బ్రాంచ్ అండ్ షీ ఇస్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వెరీ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ లగ్జరీ. ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అండి, బయట నుంచి వచ్చేది కాదు. అండ్ ఐ థింక్ బ్యూటీ అందరికీ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇన్ అవర్ ఫీల్డ్. సో అలా బాగా ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యూటిఫుల్గా తయారవ్వాలంటే మొహం అద్దంలో చూసుకోవాలి, అందుకే వచ్చాం మిర్రర్స్కి. సో ఫ్రూట్స్ ఎక్కువ తింటుంటాను, వాటర్ ఎక్కువ తాగుతుంటాను. ఐ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్. నేను పెద్దగా స్కిన్ కేర్ నాకు అంటే ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్, బట్ మా అమ్మ ఇప్పటికీ తిడతా ఉంటారు, చాలేరా నువ్వు ఇంకా సన్ స్క్రీన్ కూడా పెట్టను నేను. బట్ ఐ థింక్ ఇట్స్ అబౌట్ టైమ్ దట్ మనకున్న పొల్యూషన్కి కానీ మనకున్న ఎక్స్ట్రీమ్ వెదర్కి కానీ ఐ థింక్ ఇట్స్ అబౌట్ టైమ్ వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఓన్ స్కిన్. సో మిర్రర్స్కి వచ్చారు కదా, ఎలా అనిపిస్తోంది? చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. సలోన్ చాలా పెద్ద సలోన్ చేశారు, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను వెంటనే పోయేసి చూడ్డానికి ఏం చేశారు అనేసి. సో స్కిన్ కేర్ గురించి చెప్తే మీరు ఏం చెప్తారండి? జస్ట్ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, యూజ్ లాట్ ఆఫ్ ఆయిల్స్. నైట్లో పడుకునే టైం ఆల్మండ్ ఆయిల్ అయినా, రోజ్ ఆయిల్ అయినా, సీరమ్స్ అయినా జస్ట్ చాలా ఎక్కువ యూజ్ చేస్తాను నేను. సో మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తున్న ప్రతిసారి మేము బిగ్ బాస్లో చాలా ఎంజాయ్ చేసాము, తర్వాత ఇప్పుడు వేరే స్క్రీన్స్లలో చూస్తున్నాం. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి మీవి? ఇప్పుడు యాక్చువల్లీ సిటీకి వచ్చాను నేను, స్టార్ మా పరివార్ ఉత్సవ్ షూటింగ్ కోసమే వచ్చాను. షార్ట్లీ ఒక మంచి టీవీ షో గురించి నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. వెయిటింగ్ అండి, స్టార్ మాలోనే. థ్యాంక్ యూ సో మచ్, వీఆర్ వెయిటింగ్ అండి.
ఇట్స్ గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే విజయలక్ష్మి గారు ఇప్పుడు కాదు, మాకు 1993 నుంచి పరిచయం, ఒక ఫ్రెండ్ లాగా మా అంతా అప్పటి నుంచి ట్రావెలింగ్ ఉంది. మిర్రర్స్ స్టార్ట్ చేసినప్పుడు కూడా రావడం జరిగింది. ఎన్నో బ్రాంచెస్ చేసింది. సక్సెస్ఫుల్ ఉమెన్, నిజంగా చాలామంది ఇన్స్పైర్గా తీసుకోవాలి విజయలక్ష్మిని. ఏది చేసినా సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటూ కస్టమర్స్కి అందుబాటులో ఉంటూ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తూ అందరినీ తన వాళ్ళగా చేసుకుంటూ ఉంటుంది. నీవే కంగ్రాచులేషన్స్. నిజంగా ఎన్నో బ్రాంచ్ ఇది 6. సో వెన్ ఇట్ కమ్స్ టు యువర్ పర్సనల్ కేర్, ఎటువంటి కేర్ తీసుకుంటారు? ఎందుకంటే మీరు నేను అసలు నేను అసలు ఏది కేర్ లేదు, ఇలా అంటే ఇలా చేస్తూ ఉంటాను అంతే. కాదండి, ఏదో ఏదో సీక్రెట్. నాకు సీక్రెట్ అనేది ఏం లేదు, మామూలుగా అంటే. సీక్రెట్స్ అస్సలు ఉండవు. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. సో మచ్ ఫర్ కమింగ్. ఇంకా ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా. విజయలక్ష్మి అంటేనే ఒక వైబ్రేషన్. మాకు మిర్రర్స్ పెట్టకముందు అంటే 30 years నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్ విజయలక్ష్మి గారు. మిర్రర్స్ స్టార్ట్ చేసి ఒక 25 years ఉంటుంది. నేను ప్రతి బ్రాంచ్కి మేము విజయలక్ష్మి గారి ఆహ్వానం ప్రతిదానికి రావడం జరుగుతుంది. తను మాలాంటి చాలామంది ఇన్స్పిరేషన్ కూడా. ఎందుకంటే ఏదైనా పట్టుకుంటే విజయలక్ష్మి వదలదు, అంత డెడికేషన్గా చేసింది. 30 years. దాని ఫస్ట్ బ్రాంచ్ కూడా నేను గెస్ట్కి వెళ్ళడం జరిగింది. ఇది 6వ బ్రాంచ్. ఇది దీనికి రావడం చాలా 60 బ్రాంచ్కి కూడా వస్తాను నేను, 60 కదా 100 బ్రాంచ్ కూడా. ఎందుకంటే తను పట్టుదల అలాంటిది, ఏదైనా పట్టుకుంటే వదలదు విజయలక్ష్మి. సో ఎనీహౌ విజయలక్ష్మి, ఆల్ ద బెస్ట్. మిర్రర్స్ లగ్జరీ సలూన్ కావూరి హిల్స్లో చాలా గ్రాండ్గా, చాలా పెద్దగా ఉంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఉన్న సర్వీసెస్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఎలాంటివి కావాలంటే అలాంటి సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ. ఆల్సో దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్, బెస్ట్ లగ్జరీ ప్రోడక్ట్స్ అవైలబుల్ హియర్. ఇట్స్ అ 2-storied బిల్డింగ్. ఇంత పెద్ద సలూన్ అయితే నేను ఎక్కడ చూడలేదు. ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఓకే, ఆల్ ది బెస్ట్ టు మిర్రర్స్ ఎంటైర్ టీమ్. విజయలక్ష్మి గారు నెంబర్ ఫస్ట్ జూబ్లీ హిల్స్ కాడి నుంచి వచ్చి మరి ఈ రోజున 9 బ్రాంచెస్ సక్సెస్ అయ్యారు. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇలాగే ఇంకెన్నో బ్రాంచులు ఓపెన్ చేసి ఎంతోమందికి ఉపాధి కల్పించాలని ఆశిస్తున్నాను. ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యు. మిర్రర్స్ లగ్జరీ సెలూన్ ఫౌండర్ డాక్టర్ గూడపాటి విజయలక్ష్మి మాట్లాడుతూ అందంగా కనిపించాలనే ప్రతి ఒక్కరి కోరికను తాము గౌరవిస్తామన్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సెలూన్లలో ఒకటిగా దీనిని తీర్చిదిద్దినట్లు ఆమె మీడియాకు వివరించారు. లండన్, పారిస్ వంటి నగరాల్లో లభించే అంతర్జాతీయ స్థాయి అనుభూతిని ఇప్పుడు హైదరాబాద్ ప్రజలకు చేరువ చేస్తున్నామని తెలిపారు. గత 20 ఏళ్లుగా లోరియల్ ప్రొఫెషనల్తో ఉన్న భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ కారాస్టాస్ ఉత్పత్తులతో అత్యుత్తమ సేవలు అందిస్తామన్నారు. విభిన్నమైన స్కిన్, హెయిర్, గ్రూమింగ్ సేవలను అత్యున్నత నాణ్యతతో అందించడమే తమ లక్ష్యమని వివరించారు. సో కావూరి హిల్స్లో మిర్రర్ స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ అనుకోవచ్చు జూబ్లీ హిల్స్లో ఒకటి ఉంది, మాదాపూర్లో ఉంది, వై ఇన్ కావూరి హిల్స్ సో క్లోజ్ అని. బట్ దిస్ స్పెషల్, వెరీ స్పెషల్ టు మై క్లయింట్స్. అండ్ వాళ్ళు నాకు ఇంత సక్సెస్ ఇచ్చిన దానికి నేను వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. సలూన్ అంటే ఊరికే అలా వెళ్ళి ఏదో అవసరం ఉన్నంత చేయించుకున్నామా వచ్చేసామా అనేది కాకుండా వాళ్ళకి ఓవరాల్ ఒక ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేయాలి, వాళ్ళకి కంప్లీట్గా డెడికేట్ చేయాలి అనే ఉద్దేశంలోనే నేను ఇది చేయడం జరిగింది. నా క్లయింట్స్ అంటే నాకు ప్రాణం, మీ అందరికీ తెలుసు ఆ విషయం. సో వాళ్ళ కోసం ఏం చేయడానికైనా నేను రెడీగా ఉన్నాను. అండ్ వెరీ వెరీ ఎమోషనల్ అబౌట్ మై క్లయింట్స్. లగ్జరీ సలూన్ మీన్స్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ రెగ్యులర్ సలూన్స్. దే జస్ట్ బికాజ్ వాళ్ళకి వెళ్ళాలి కాబట్టి వెళ్ళడం వేరు, లేదు ఇక్కడికి వెళ్ళి కొంచెం చిల్ అవుదాము. సో లెట్ us experience the services and the way even when you do manicure, just go and touch the hand and put it like that, you can feel it. Because డాక్టర్స్ తర్వాత అంత క్లోజ్గా ఒక క్లయింట్కి సర్వీస్ చేసేది మేమే కాబట్టి మా బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి మా అసలు మనసు, హార్ట్ క్లియర్ ఉండాలి వాళ్ళకి సర్వ్ చేయడానికి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడు నా క్లయింట్స్కి ఏదో చేయాలనే తపనలోనే ఉంటాను కాబట్టి ఎందుకు చేశానో తెలియదు కానీ ఏం చేస్తున్నానో తెలుసు నాకు.